అందరికీ నమస్కారం. చామగడ్డ పులుసు ఎలా చేయాలో చూసేద్దాము. ఇలా చేసుకుంటేనైతే ఆరోగ్యానికి చాలా మంచిది. ఆయిల్ పొయ్యి మీద పెట్టేసి కొంచెం మెంతులు ఎక్కువ వేసుకోవాలి. ఒక స్పూన్ మెంతులు, ఆవాలు. మెంతులు ఎంత వాడితే అంత మంచిది. మనం అన్ని కర్రీస్లలో వేసుకోవచ్చు. ఏ మెంతులు వేసామనేది ఏం తెలియదు. మంచిగా గోల్డ్ కలర్ వేగనిచ్చేయాలి. మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసేసి వేగిన తర్వాత 2 లవంగాలు, ఒక ఇలాచి, కొంచెం పట్ట వేసినాక ఇంకా బాగా ఉల్లిపాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కరివేపాకు కూడా ఎక్కువ వేసుకోవాలి. పులుసు కూరలలో చాలా టేస్ట్ ఉంటుంది ఈ మసిలినాక. వీలైన వాటిలల్లో ఎక్కువ వేసుకోవడం వల్ల మనకు కరివేపాకు కూడా మంచిది కాబట్టి, ఊకే కరివేపాకు పచ్చడి, కరివేపాకు పొడి తినలేం కాబట్టి వీలైన దాంట్లో ఇట్లా ఎక్కువ వేసుకునే దాంట్లో వేసుకుంటే, ఎక్కువ వేసుకున్నా కానీ ఏర్పడది, కలిసిపోతుంది అనే కూరలలో తప్పనిసరి వేసుకోవాలి. ఇలా ఉల్లిగడ్డ వేగిన తర్వాత అల్లము, పసుపు వేసేసి కొంచెం వేగిన తర్వాత మనము చామగడ్డలు అయితే ఉడకబెట్టి పొట్టు తీసాము. కొంచెం పలుకుగా ఉడకబెట్టుకోవాలి, మరీ మెత్తగా ఉడకబెట్టకూడదు. చామగడ్డలు మనకు పొట్టు వస్తే సరిపోతుంది. పొట్టు తీసేసి పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలి. ఇంకా అవి పక్కకు పెట్టేసుకొని ఇంకా ఇలా వేగిన తర్వాతనైతే టమాటా వేసుకోవాలి. ఈ టమాటా వేసి కొంచెం చింతపులుసు వేసి వండింది అయితే చామగడ్డ పులుసు మనకు వండినాక తెల్లవారు తింటేనైతే ఏం టేస్ట్ ఉంటుందంటే అసలు టేస్ట్ మర్చిపోలేము. ఈ టమాటా కొంచెం మగ్గిన తర్వాత తగినంత సాల్ట్, కారం వేసుకోవాలి. ఈ పులుసు కూరలలోకి అయితే మనకు కారము, సాల్ట్ కూడా ఎక్కువే పడుతుంది, కానీ కూర అంత బాగుంటుంది మనకు. ఇలా చామగడ్డలు ఇంత ఈ సైజ్ అయితే కట్ చేసుకున్నాము. టమాటా మగ్గిన తర్వాత ఉప్పు, కారం వేసేసి ఇంకా అది కూడా మగ్గినాక ఇలా గడ్డలు వేసేసుకోవాలి. చామగడ్డలు వేసేసుకొని కొంచెం వేగిన తర్వాత మనకు పులుపుని బట్టి చింతపులుసు వేసేసుకోవాలి. టమాటా పులుపు, చింతపులుపు పులుపు మనకు ఈ 2 కలిపి మంచి టేస్ట్ ఉంటుంది. తగినంత కొంచెం వాటర్ పోసేసి మనకు పులుసు ఎంత కావాలో చూసేసుకొని చాలాసేపు మరగనిచ్చేయాలి. ఈ చామగడ్డ కూర ఇలా చేసి ఒకసారి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. మనకి ఎంత ఎక్కువసేపు మసులితే అంత బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా ఇలా ఈ రకంగా అయిపోయిన తర్వాత కొంచెం ధనియా పొడి చల్లేసుకొని మనము చిన్న మంట పెట్టేసుకోవాలి. చిన్న మంట పెట్టేసి మీద మంచి ఎర్ర కట్టు రానియాలి. మనం ధనియా పొడి వేయగానే బంద్ చేయకూడదు. మీద మంచిగా కట్టు రావాలి, ఎర్ర కట్టు రావాలి. కొంచెం చిక్కదనం కూడా ఇలా దగ్గరకు కూడా అయిపోతుంది, మరి పలసగా లేకుండా. ఇంక ఇలా ఈ దగ్గరకు వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే ఇంకా చల్లారినాక ఇంకా కొంచెం చిక్కగా ఉంటుంది. టేస్టీ చామగడ్డ పులుసు అయితే రెడీ అయిపోయింది. మెంతులు ఎక్కువ వాడడం వల్ల పులుసు కూరలలో తప్పనిసరి ఎక్కువ వేసుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి.